మామిడికాయ బొప్పట్లకు కావలసిన పదార్థాలు: కప్పు గోధుమ పిండి, కప్పు మామిడికాయ గుజ్జు, 1 కప్పు బెల్లం తురుము, యాలకులు, సరిపడంత ఉప్పు. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ మనం గోధుమ పిండిని కలుపుకోవడానికి. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లం తురుము, అలానే కప్పు మామిడికాయ గుజ్జు, యాలకులు వేసి వాటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి గుజ్జు ఎలా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మనం పక్కకి ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఈ గుజ్జును వేసి మనం వేడి చేసుకోవాలి. దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇలా వేడి చేయడం వల్ల. దాని దగ్గరకు వచ్చే వరకు, గట్టిగా అయ్యే వరకు ఇలా వేడి చేసుకుంటూనే ఉండాలి. చూడండి దగ్గరకు వచ్చేసింది, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు పక్కకి పూరీలు చేసుకొని, మనం బొప్పట్లు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని, ఇప్పుడు దాన్ని తీసి మధ్యలో పెట్టి అంతా స్ప్రెడ్ చేయాలి చుట్టూతా. ఈ మిశ్రమాన్ని చుట్టూ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం భక్షాలు బొప్పట్లలాగా వీటిని చుట్టుకోవాలి. నాకు కొంచెం లావుగా ఉండడం ఇష్టం, అందుకే నేను పాతకాలం పద్ధతిలాగా కొంచెం లావుగానే చేస్తాను. మీరు సన్నగా చేసుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలానే మనం అన్నిటినీ ఇలానే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ సీజన్లో దొరికే మామిడికాయతో ఇది చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పక్కకి స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు వాటిని తీసి అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి. అటు ఇటు ఇలానే మనం అన్నిటినీ మంచిగా కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ బొప్పట్లు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీజన్లో దొరికే మామిడికాయతో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ బొప్పట్లు ఇదివరకు ఎప్పుడూ చూసి ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.